హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో వీడియో. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి అంటే ఎన్నికలకు ఇంకా 20 రోజులు ఉండగానే, అంటే ఇంకొక 2 వారాలు ఇంకా ఉండగానే ఇప్పటికే అంటే చాలా వరకు రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ లో మ్యాండేట్ ఎవరికి అనేది ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చినట్టు ఇప్పటికే నివేదికలు, రాజకీయ విశ్లేషకులు, సర్వేలు అందరూ అంచనా వేస్తున్నారు. కూటమి పొత్తులతోనే సీట్ల పంపకాలతోనే కూటమి అంటే టీడీపీతో కూడిన కూటమి ఫెయిల్ అయిందని చెప్పి చాలా వరకు సర్వేలు అంచనా వేస్తూ వచ్చినాయి. ఇకపోతే ఏ ఎన్నికల్లో అయినా వాస్తవానికి అంటే న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తీర్పును ప్రభావితం చేస్తూ రావడం ఒక సాంప్రదాయం. అది తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా కూడా న్యూట్రల్ ఓటర్లది కీ రోల్ అనమాట. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో మరో 2 వారాల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ లోపే న్యూట్రల్ ఓటర్ల మైండ్ సెట్ కూడా మారిపోయినట్టు క్లియర్ గా నివేదికలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇకపోతే దీనికి సంబంధించిన ఒక కథనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకసారి దాన్ని చూద్దాం. చూసిన తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగన్ వైపు మెజారిటీ తటస్థులు. ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఇప్పటికే ఓటర్లు ఏ పార్టీని ఆదరించాలో డిసైడ్ అయ్యారు. ఇదే సందర్భంలో తటస్థ ఓటర్లు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. తటస్థుల్లో మెజారిటీ మద్దతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లభిస్తుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చడం, అలాగే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పాలకుడికి అడుగడుగున అడ్డంకులు సృష్టించడం తటస్థులకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా జగన్ పాలనంతా పేదల ప్రజల కేంద్రంగా సంక్షేమ లబ్ధిని అందించడాన్ని తటస్థులు ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ నిజాయితీ, నిబద్ధత తటస్థ ఓటర్లన్నీ ఆకట్టుకుంటోంది. ఏదైనా ఒకటి చెబితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాకారం చేసేందుకు జగన్ ప్రయత్నించడం తటస్థ ఓటర్లను వైసీపీ వైపు చూసేలా చేస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపైన వీళ్ళు ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. అధికారంలోకి వస్తే తామేం చేస్తారో చెప్పకుండా ఎంతసేపు జగన్ పై వ్యక్తిగత విమర్శ చేయడానికి బాబు, పవన్ పరిమితమయ్యారని తటస్థులు తప్పుపడుతున్నారు. 18 రోజుల్లో ఎన్నికలున్నాయని ఇప్పటి వరకు కూడా కూటమి తానేం చేస్తుందో చెప్పలేదని మండిపడుతున్నారు. టీడీపీ సూపర్ 6 పథకాల గురించి ప్రచారం చేయకపోవడంపై తటస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఆచరణకు నోచుకోవాలని, అందుకే వాటిని పక్కన పడేశారని వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ జగన్ నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలో ప్రతిదీ అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. సిపిఎస్ రద్దు, మద్యపానం నిషేధం లాంటి 1-2 హామీలను మినహాయిస్తే జగన్ పాలనలో సామాన్య ప్రజానీకానికి నష్టమేం లేదని అభిప్రాయానికి వచ్చేశారన్నమాట. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా ఇంటి వద్దకే పాలన అందిస్తున్నారని వాళ్ళు మెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా జగన్ ఆయన కుటుంబ సభ్యులపై ఎల్లో మీడియా దుర్మార్గ రాతలు అసహించుకునేలా చేస్తున్నాయి. ఎల్లో మీడియా బాబు నేతృత్వంలోని ప్రతిపక్షాలు విసంజించడం తప్ప ఏమీ చేయడం లేదనే ఆవేదన తటస్థుల్లో కనిపిస్తుంది. అందుకే వాళ్ళు మెజారిటీ ప్రజానికం జగన్ కు అండగా నిలిచేందుకు సిద్ధమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఇది తటస్థులు, అంటే న్యూట్రల్ ఓటర్స్, అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కనిపిస్తున్న మైండ్ సెట్ అన్నమాట. ఒకసారి గతంలో అంటే సర్వేలు ఏం చెప్పినా చూద్దాం. ఇది నాగన్నకు సంబంధించిన సర్వే, ఈ నెలలోనే రిలీజ్ అయింది. ఇక్కడ మిగతా విషయాలకు సంబంధించి పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీ 52%, ఇట్లా ఇవన్నీ పక్కన పెడితే అదర్స్ ఎవరైతే ఉన్నారో కామన్ గా అంటే అన్ని సర్వేలు కూడా న్యూట్రల్ ఓటర్స్ ఇంచుమించు 2.75 to 3% వరకు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు. ఇతరులు 1.2% ఉన్నారని. ఇక నాగన్న సర్వేలో రీసెంట్ గా వచ్చింది ఏంటంటే అదర్స్ 2.5 to 3.5%. రేస్ సర్వే కూడా 4.9 to 3.9% ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక అంచనా వేశారనమాట. ఇక ఈ ఓటింగ్ పర్సెంట్ ఎట్లా అంటే మినిమం 3% కనుక లెక్కేసుకుంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచుమించు 2.5 లక్షల ఆన్ యావరేజ్ గా ఓటర్లు ఉంటాయి. ఈ లెక్కన 3% తీసుకుంటే 7,500 నుంచి గరిష్టంగా 12,000 మధ్యలో ఓటర్లు ఉంటారు అన్నమాట. అంటే అన్డిసైడ్ ఓటర్స్. వీళ్ళ 3 మైండ్ సెట్ ఎట్లుంటారంటే చివరి వరకు, పోలింగ్ డేట్ వరకు కూడా, అంటే ముందు రోజు వరకు కూడా వాళ్ళు ఏ పార్టీకి ఓటేయాలన్నది ఒక క్లారిటీకి వచ్చి ఉండరు. అప్పటికప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఏమైనా మారుతుందా, ప్రతిపక్ష కూటమి కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏమైనా గెయిన్ అయ్యే అవకాశం ఉందా, అలాంటి అంశాలన్నీ కూడా గమనిస్తూ వస్తుంటారు అన్నమాట. ఫైనల్ గా అంటే అత్యధిక ప్రజానికం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళతో కలిసి నడవాలన్నది ఈ తటస్థ ఓటర్ల మనోగతం అన్నమాట. ఇది జనరల్ గా ఎక్కడైనా కనిపించే వాస్తవం. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. వాస్తవంగా ఈ తటస్థ ఓటర్లే, అన్డిసైడెడ్ ఓటర్లే
ఎక్కడైనా కూడా ఓటర్లను ప్రభావితం చేస్తుంటారు, తీర్పును కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ లెక్కన ఈ 7,500 నుంచి 12,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గరిష్టంగా 6,000 ఓటర్లను ప్రభావితం చేయగలిగిన పార్టీలు విజయం సాధించడం ఇప్పటిదాకా జరిగిన సాంప్రదాయం అన్నమాట. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు కర్ణాటక ఎన్నికల, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడితే ఇంచుమించు 30 లక్షల ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు అవుట్ రైట్ గా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. గతంలో అంటే అక్కడ జరిగిన ప్రచారం కావచ్చు, అంటే నిరుద్యోగుల ఉద్యమాలు కావచ్చు, స్కూళ్ళల్లో వెలుగు చూసిన ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు, ఇవన్నీ వాటిని తటస్థ ఓటర్లను ప్రభావితం చేశారు అన్నట్టు. ఆ లెక్కన వాళ్ళు అంటే అయిన చోట, అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న చోట కాంగ్రెస్ కు, బీజేపీ గెలుస్తుంది అనుకున్న చోట బీజేపీకి ఓటేయడంతోనే బీజేపీకి గణనీయంగా ఓటు పర్సెంట్ పెరిగింది. కాంగ్రెస్ 21 స్థానాల నుంచి 63 స్థానాలకు పెరిగింది అనమాట. ఇది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే ఇంకా 18 రోజులు ఉంది. జనరల్ గా ఇది చాలా లాంగ్ పీరియడ్. ఈ 18 రోజుల్లో ఏవైనా అనూహ్య మార్పులు చోటు చేసుకోవచ్చు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లేకుండానే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 2,65,00,000 మందికి సంక్షేమాన్ని అందజేశారు. నాడు నేడు స్కూళ్ల పేరుతో విద్యలో, వైద్యంలో విపరీతమైన సంస్కరణలకు ఆయన తెరదీసింది అన్నమాట. ఇంటి దగ్గరికే వైద్యం రావడం, గడప గడపకు అంటే ఫ్యామిలీ డాక్టర్ల పేరుతో రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోసం వస్తున్న తీరు కావచ్చు, విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, ఇవన్నీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి అనమాట. అంటే 10th రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ లో వచ్చిన ఫలితాలతో బేరీజ్ వేసుకోవడం ఒకటి కావచ్చు. ఇంకొకటి రీసెంట్ గా ఒక జాతీయ పత్రిక కథనం అనమాట. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఇండస్ట్రియల్ డెస్టినేషన్ ఇన్ ది లాస్ట్ 5 years, అట్రాక్టింగ్ more than 3 times more investment than it did in the previous 5 years. గత 5 ఏళ్లతో పోలిస్తే, అంటే చంద్రబాబు పీరియడ్ తో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంచుమించు 3 రెట్ల పెట్టుబడులు పెరిగాయి. ఇన్ ది 5 years calendar from 2014 to 2018, the stage of got rupees 32,803 crore actual investment. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులు, అంటే రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు 32,803 కోట్లు. అయితే వైఎస్ జగన్ కేమ్ టు పవర్, he brought reforms in the industrial policy and created a structure with the help of late minister M. Megapati Gautam Reddy. It yield results. మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ మినిస్టర్ గా ఉన్నంత కాలం పెట్టుబడులకు సంబంధించిన డిస్కషన్స్, అంటే దావోస్ వేదిక కావచ్చు, రకరకాల అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తీవ్రంగా కృషి చేశారు. అయితే ఆయన హఠాత్ మరణం తర్వాత గాజువాక ప్రస్తుత అంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారనమాట. అయితే గౌతమ్ రెడ్డి చేసే కృషి ఫలితంగా దాని ఫలితాలు ఇప్పుడు వచ్చినాయి. ఇన్ ది 4.5 years from 2019 to June 2023, ది స్టేజ్ ఘాట్ 1,01,03 crore, అంటే 1,103 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగింది అనమాట. విచ్ వాజ్ 226.9% హైయర్ దాన్ ది వన్ ది ఘాట్ ఇన్ ది 2014 to 18 పీరియడ్. అంటే చంద్రబాబు పీరియడ్ తో పోలిస్తే 226% పెరిగింది అనమాట పెట్టుబడుల విలువ. ది బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ conducted by the Department of Industrial Policy and Promotion under the Union Ministry of Commerce and Industry ranked Andhra Pradesh first in the Ease of Doing Business Index with a total score of 98.3% on various indicators. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల ఇండికేటర్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అంటే బిహాఫ్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చిన, అంటే జాతీయ వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం 98.3%తో ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్ లోకి వచ్చింది అనమాట. అంటే పెట్టుబడుల రంగానికి సంబంధించి తీసుకుంటే more than 3 lakhs private jobs have been created in the last 5 years in the state. రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మోర్ దాన్ అంటే 3 లక్షలకు పైగా ప్రైవేట్ జాబ్స్ కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి. ఇది జాతీయ సంస్థలు ఇచ్చిన గణాంకాలు అన్నమాట. ఈ లెక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో తీసుకుంటే జగన్ హయాంలో పారిశ్రామిక ప్రగతి 2014 నుంచి 18 మధ్య 32,803 కోట్ల పెట్టుబడులు వస్తే అప్పుడు అంటే కేవలం 38,000 ఉద్యోగాల కల్పన జరిగితే 2019 నుంచి 2023 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పీరియడ్ లో 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. 3,47,000 ఉద్యోగాలు వచ్చాయన్నమాట. జగన్ తెచ్చిన కంపెనీల్లో
ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, రాడ్స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, హెచ్సిఎల్, మునోత్, టీసీఎల్, టెక్ మహీంద్రా, జేసీ ఇట్లా ఇంచుమించు 30కి పైగా అంటే బ్రాండెడ్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో కొలువైనాయి అన్నమాట. సో ఇది జగన్ విజన్. ఏపీ పారిశ్రామిక ఏర్పాటు చేసేందుకు సులభతర విధానం తీసుకొచ్చారు. పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేలా చట్టం తీసుకొచ్చారు. చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చిన పరిశ్రమలు 2 అవి కియా అండ్ జాకీ. ఈ రెండింటి మీద పచ్చపత్రికలు, పచ్చ గ్యాంగ్ ఏ రేంజ్ లో ప్రచారం చేసుకున్నారో తెలిసిందే. వాటి వల్ల వచ్చిన ఉద్యోగాలేనో, వీళ్ళు మొక్కిన కమిషన్లేనో ఆల్రెడీ రాష్ట్ర ప్రజల ముందర ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి నడుమ న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మెజారిటీ ఓటర్లు అందరూ కూడా వైఎస్ జగన్ పాలనకు కితాబులు ఇస్తూ ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది లేటెస్ట్ సర్వేలా అంచనాలు అనమాట. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంచుమించు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,500 ఓటర్ల నుంచి 12,000 వరకు అన్డిసైడెడ్ ఓటర్లు ఉంటారు అనమాట. వీళ్ళ నిర్ణయమే, వీళ్ళ తీర్పే కీలకం అనమాట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్ లో. సో వీళ్ళల్లో ఒక 6,000 ఓట్లను కనుక గెయిన్ చేసిన పార్టీ అత్యధిక స్కోర్ చేయడం అన్నది ఎక్కడైనా కనిపించే విషయం అనమాట. ఈ లెక్కన ఇప్పటికే అంటే వైసీపీకి ఇప్పటికే మనం చూసినాం 50% పైగా ఓటర్లకు సంక్షేమం అందింది. మహిళలు అత్యధికంగా 55 నుంచి 65% మంది మహిళా ఓటర్లు వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని చాలా సర్వేలు చెప్పిన నేపథ్యంలో ఈ న్యూట్రల్ ఓటర్స్ కనుక యాడ్ అయితే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ గణనీయమైన మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్నది ఒక అంచనా. సో ఈ లెక్కన కూటమి ఇక తట్టబుట్ట సర్దుకోవాల్సింది అన్నది ఇప్పుడు మీకు చూపించిన ఈ రిపోర్ట్ సారాంశం అన్నమాట. తటస్థులు ఆల్మోస్ట్ జగన్ వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇక కూటమి తట్టబుట్ట సర్దుకోవాల్సిన టైం వచ్చేసింది అన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తా వస్తున్నారు అన్నమాట. ఇది డీటెయిల్డ్ మైరా మీడియా అనాలిసిస్. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మరొక స్టోరీలో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీకు థ్యాంక్ యూ.